కొంతమంది స్వార్థపరులు చేస్తున్నటువంటి కుట్రల మూలంగా కానీ వాళ్ళు చేసే భయంకరమైన పనుల మూలంగా కానీ ఇవాళ ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ టెర్రరిజం మాత్రం కరెక్ట్ చేయాలి. ఏదైనా ఎక్కడికి వెళ్ళినా సరే, ఎంతైనా సరే ఎవరు కూడా భయపడకూడదు. ఇవాళ నేను కాక మనం నిన్నే అనుకుంటా పేపర్లో చూశాను. అసలు ఓవైసీ గారు కూడా ఎంపీ గారు ఆయన కూడా ఒక ముస్లిం అయ్యుడు కూడా దీన్ని ఖండించాడు. ఇది చాలా తప్పు, ఇలాంటి పని చేయకూడదు. ఇక్కడ కులం మీ కులం ఏంటి, మా కులం ఏంటి, మీ మతం ఏంటి, మా మతం ఏంటి అనేది కాదు కావాల్సి. భారతదేశంలో ఉన్న మనందరూ కూడా సోదర సోదరిలాగా ఉండాలి. ఏ మతాలు మా దగ్గర భేదాలు లేవు, మా దగ్గర కులాలు లేవు. మేమందరం కలిసి మెలిసి ఉంటాం. అందరూ కలిసి భారతదేశాన్ని అభివృద్ధి చేస్తామని అనుకోవాలి తప్ప ఇలా లేకపోని అని కూడా చెత్త పనులన్నీ చేస్తే ఎంత ఇది. ఇలాంటి పరిస్థితిని మేమందరం కూడా సినిమా పరిశ్రమ తరఫున అందరం కూడా ఖండిస్తున్నాం. సినిమా పరిశ్రమ అంటే వీళ్ళైనా అని అనుకోగలేదు. అందరూ రాగలిగిన వాళ్ళు వచ్చారు, అవుట్డోర్లో ఉన్నాడు, రాలేకపోయారు. ఏదేమైనా అందరి గుండెల్లో కూడా ఉన్నది ఇదే బాధ్యత. ఈ బాధను ఎలా అయినా ఇది చేయాలి. ఇది ఇట్లాంటిది జరగకూడదు. రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ ప్రపంచంతో వస్తుందేమో అనే భయం కూడా ఉంది. వాళ్ళ చాలా దేశానికి అభిప్రాయ భేదాలతో చాలా గొడవలుగా ఉన్నాయి. ఒక ప్రపంచ ఉద్యమం అంటే వచ్చింది అని అంటే నష్టపోయేది మనం ఎంత జనరేషన్ మొత్తం నష్టపోవాల్సి వస్తుంది. మన ఆస్తులన్నీ పాడైపోతాయి, మనం అందులో చచ్చిపోతాం. ఇలాంటివన్నీ కూడా జరగకూడదు. ప్రశాంతంగా ఉండాలని గాంధీ మహాత్ముడు చెప్పాడు. ఇప్పుడు కూడా మనకి కావాల్సింది టెర్రరిజం కాదు, మనందరూ కూడా శాంతియుతంగా ఉండాలి మనం అని చెప్పిన గాంధీ మహాత్ముడు మాటలు కూడా మనం గుర్తుపెట్టుకొని తప్పనిసరిగా